డబ్బు? అది మీ పెళ్లికి మీ నాన్నగారు తెచ్చిన మళ్ళీ తిరిగి ఇచ్చేశారు కదా. అది కదమ్మా, మీ మామయ్య అదే మా అన్నయ్య మీ అత్తయ్యకి తెలియకుండా దాతమని నా దగ్గర ఉంచాడు. ఇలాది ఈ విషయం ఎవరితో అనకు. అలాగే. బాబు గోపాల్. భాగ్యం గారా? ఏమండి? నమస్కారం అండి. కులాసా? ఎందుకు అడుగుతావులేనయ్యా, మా అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. నువ్విచ్చిన డబ్బు అక్కరకు రాకపోగా నా గుండెల మీద కుంపట్లా తయారైంది. తీసుకో బాబు ఈ డబ్బు. తప్పండి, చాలా తప్పు. మీలాంటి పెద్దలు అలా అనకూడదు. ఇచ్చింది తిరిగి తీసుకోవటం మా వంశంలో లేదు. ఆడిన మాట తప్పటం మీ వంశంలోనూ ఉండకూడదు. అది కాదు బాబు. చూడండి, తలపెట్టిన కార్యం నెరవేరకపోతే నాకు కొంచెం చిరాకు. ఆ చిరాకులో ఏవేవో జరుగుతుంటాయి. కొంతమంది ప్రాణాలు పోతుంటాయి. మీలాంటి ఇళ్ళ నుదురు కుంకాలు చెరిగిపోతుంటాయి. సో నాకు చిరాకు తెప్పించకండి. వస్తాను. గుళ్ళో పార్వతీ పరమేశ్వరుడి విగ్రహాలు ఉన్నాయి కదా. గుళ్ళో పార్వతీ పరమేశ్వరులు ఉండగా మీ అమ్మ నేను ఉంటావా? సరే, అసలు రూట్లోకి రా. వచ్చాను. పార్వతీ విగ్రహాన్ని అమెరికాకు 5 లక్షలకు అమ్మేశాను. 5 లక్షల? అవును, 5 లక్షలు. ఎప్పుడైతే నీకెందుకు, అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాను. కుంభాభిషేకం అవగానే విగ్రహం విమానం ఎక్కేయాలి. టికెట్ 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 ఎందుకు? శివుణ్ణి దర్శించుకోవాలంటే టికెట్ కావాలయ్యా. నాకు కూడానా? శివుడి ఆశ వేసుకుని వచ్చినంత మాత్రాన్ని ఫ్రీగా పంపించేస్తాం అనుకున్నావేంది? పద్ధతే టికెట్ టికెట్ టికెట్. ఈ పద్ధతి ఇంతకు మునుపు లేదే. ఈ పద్ధతి పూర్వం లేకపోతున్నాయా బాబు. ఇప్పుడు కర్మకర్త వినాయకరావు గారి హయాంలో మొత్తం రూల్స్ అన్ని మారిపోయాయి. ఈ టికెట్ పద్ధతి నచ్చకే పూజారి సాంబి వెళ్ళి కోనేటి గట్టును కూర్చున్నాడు. తెలవయా బాబు, తొందరగా ఈ ధ్యానంతో నేను చచ్చిపోతున్నాను. టికెట్ టికెట్. తృప్తి చెందావా సాంబయ్య? నా జన్మే చరితార్థమైంది స్వామి. బాజా భజంత్రులు వినిపిస్తున్నాయి. కుంభాభిషేకం అయిపోయినట్టుంది. శంభో శంకర్. ఒకనాడు నీ మొగుడు సింహాచలాలు, ఈనాడు సింహానంద స్వాముల వారిని 10 రోజులు పోషించినందుకు నమస్కారం అప్పలంబికే. ఏందయ్యా ఈ మాయ? జగమే మాయ, బ్రతుకే లోయ, ఏనుగు మింగిన వెలక్క, అంతా డొల్ల. వెళ్ళొస్తా అప్పలాంబికే. హరహర మహాదేవ్. ఏందయ్యా, అడ్డాల్లో బిడ్డగా ఉన్నప్పుడే బాగున్నావు కదయ్యా. సాంబయ్య, ఆయన్ని కొట్టకు. కుక్కను పట్టుకుని ఆయన అంటారేమిటి స్వామి? నీకు తెలియదు సాంబయ్య, ఆయన గత జన్మలోని ఆలయానికి ధర్మకర్త. గుడిని, గుళ్ళో ఉన్న లింగాన్నే గాక చుట్టూ ఉన్న ప్రాకారాన్ని, పక్కనే ఉన్న తటాకాన్ని కూడా మింగేయాలన్న ప్రయత్నం చేశారు. ఈ జన్మనెత్తారు. అయితే తినే ఆశ ఇంకా తీరక అరటిపండు తొక్కల కోసం, కొబ్బరికాయ చెక్కల కోసం ఇక్కడే తచ్చాడుతున్నారు. దేవుడు సొమ్ము తిన్న మానవుడికి మరుజన్మలో కుక్క తావే స్వామి. పిచ్చివాడు. జీవితం శాశ్వతం అనుకున్నాం. సాంబయ్య, జీవిత సత్యం ఏమిటో తెలుసా? ఏమిటి స్వామి? జీవితమే ఒక అసత్యమనే సత్యం. ఎంత లౌకికం, ఎంత లౌకికం. లోకమే నేనైనప్పుడు నాకు లౌకికమేమిటయ్యా? సాంబయ్య,
నేను సోషలిస్టుని. దేవతల్ని రాక్షసుల్ని సమానంగా చూసింది నేను. స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులుండాలని అర్థ శరీరం ఇచ్చింది నేను. రాష్ట్రాలెన్నైనా దేశం ఒక్కటే అయినట్టు నేనెప్పుడూ ఒక్కటే, నాకందరూ ఒక్కటే. స్వామి, రాష్ట్రాలు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ దేశంలో ఎలాగో 21, 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇంకా కొంతమంది ప్రత్యేక రాష్ట్రాలు అడుగుతున్నారు కదా. అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చేస్తే ఈ గలాటాలు గట్రా ఉండవుగా. సాంబయ్య, నువ్వెప్పుడైనా మసాలా వడ తిన్నావా? అదేమిటి స్వామి? తిన్నావా అని అడుగుతున్నాను. తినకేం స్వామి? మసాలా వడ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువేది? శనగపప్పు. అది పండేది? బెంగా. మినప్పప్పు? మధ్యప్రదేశ్. ఆవాలు? ఒరిస్సా. నూనె? గుజరాత్. ఉల్లి మిర్చి? ఆంధ్రప్రదేశ్. కట్టెలు? అడవి ప్రదేశ్. ఇనప మూకుడు? రూట్కల. సత్తుగరిట? బిలాయ్. రుబ్బురోలు? కడప. వండేవాడు? బెజవాడ. తినేవాడు? గుడివాడ, కాకినాడ, వాడవాడ. సాంబయ్య, నువ్వన్నట్టు అడిగిన వాళ్ళకల్లా ప్రత్యేక రాష్ట్రాలు ఇస్తూ దేశాన్ని విభజించుకుంటూ పోతే ఒక్క మసాలా వడ తినడానికే నువ్వు దేశమంతా తిరగాల్సి ఉంటుంది. అంచేత విభజన అన్నది దేశానికి ఇంటికి కూడా అంత మంచిది కాదయ్యా సాంబయ్య. మీ ద్వారా శ్రీమద్ మసాలావడ మహత్యం విన్నాను స్వామి. స్వామి. సాంబయ్య. స్వామి, తమరేదో తొందర పని మీద వెళ్ళొచ్చినట్టున్నారు. అవునయ్యా, ఒక మహత్కార్యం చేసి వచ్చాను. పాపం ఒక ముసలిపాము ఆకలో అనాథ రక్షకాన్ని అలమటిస్తుంటే ఒక కప్ప పొడుచును దాని నోటికి ఆహారంగా అందించి మరీ వచ్చాను. అన్యాయం స్వామి, అన్యాయం. ఒక ముసలిపాము ఆకలి తీర్చడానికి ఒక కప్ప పొడుచును బలిచ్చారా? పిచ్చివాడ, ఆ కప్ప పొడుచు 3 మాసాలుగా మోక్షాన్నిప్పించు ముక్తి ప్రదాత అని ఘోషిస్తుంటే ఆ కప్పకు ముక్తిని, ఈ ముసలిపాముకు భుక్తిని ఏకకాలంలో కటాక్షించి వచ్చాను. ఏమి దయా, ఏమి వితరణ. స్వామి, ఏమి? మీ మెళ్ళో ధరించిన ఈ పాము కప్పలు గిప్పలు తినదు. ఓహో, అయితే పూర్తి వెజిటేరియన్ అన్నమాట. అవును, గుడ్లు మాత్రం తింటుంది. అయితే గుడ్డు నాన్ వెజిటేరియన్ కాదన్నమాట. భాగ్యం, చేయబట్టు. అది కడకదు, నోట్లో వేసుకో. ఇదేమిటండి? ఇది మహేశ్వరుడు చెప్పిన మసాలా వడే. అంటే దీని మహత్యం ఏమిటో స్నానం చేసి వచ్చి తీరిగ్గా చెప్తా కానీ అవి అక్కడ పెట్టవే. మహేశ్వరుడు చెప్పిన మసాలా వడ ఏమిటో. భాగ్యమ్మ గారు నమస్కారం. ఏమిటి బాబు, ఈవేళ ఎప్పుడు వచ్చావు? టైం వచ్చింది, తాళాలు ఇవ్వండి. బాబు, నీ డబ్బు నువ్వు తీసుకువెళ్ళు. నేను ఆ పాపం చేయలేనని ఆ రోజే చెప్పానుగా. నేను ఆ రోజే చెప్పాను కదండి, మీరు ఈ పని చేయకపోతే నేనేం చేస్తాను. నా మాట కొంచెం విను బాబు. నాకంత టైం లేదండి. అవతల అమెరికా వాళ్ళు వచ్చున్నారు. తాళాలు తెచ్చివ్వండి, లేదా మీ ఆయన్నైనా పిలవండి. ఆయన ఎందుకు? మీరు చేసిన ఘనకార్యం తెలుసుకుంటాడు, అవమానం భరించలేక ఊరేసుకొని చస్తాడు. సాంబయ్య గారు పెద్ద మనిషి కదండి. సాంబయ్య గారు, అయ్యో, పండంటి సంసారాన్ని ఎందుకండి బుగ్గిపాలు చేసుకుంటారు? వెళ్ళి తాళాలు తెచ్చివ్వండి. తాళాలే కదండి నేను అడిగింది. వెళ్ళండి, వెళ్ళండి. తప్పు. పెద్దవారు తలపెట్టిన కార్యం శుభంగా జరగాలని ఆశీర్వదించండి. చూడండి, తాళాలు 1 గంటలో పువ్వుల్లో పెట్టి అప్పచెప్తాను. వెళ్ళొస్తాను.